ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హుస్సేన్ సాగర్ వద్ద పోలీసుల బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. గణేష్ నిమజ్జనానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు కట్టారు పోలీసులు. అటు హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా గణేష్ నిమజ్జనాలు జరగకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం అంశానికి సంబంధించి హైకోర్టులో 2 గంటల 15 నిమిషాలకు విచారణ జరగనుంది. ప్రస్తుతం చూస్తున్నాం హుస్సేన్ సాగర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో కూడా విజువల్స్ లో మనకి కనిపిస్తోంది. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జనాలకు అనుమతి లేదు అంటూ కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ పెద్ద ఎత్తున హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను చుట్టూ కట్టిన విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ వద్ద పోలీసులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు కట్టారు. హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకి హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం అంశానికి సంబంధించి హైకోర్టు విచారణ చేపట్టబోతోంది. ప్రతిసారి హుస్సేన్ సాగర్ తో పాటుగా హైదరాబాద్ చుట్టుపక్కల పలు చెరువుల్లో గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. నగరం మొత్తం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన భారీ గణనాథులందరినీ కూడా అటు హుస్సేన్ సాగర్ తో పాటుగా పలు ప్రాంతాల్లో జనం తీసుకొచ్చి నిమజ్జనం చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతోటి అదేవిధంగా ఇతర కారణాలతోటి ఇటు హుస్సేన్ సాగర్ తో పాటు నీళ్లంతా కూడా కలుషితం అవుతోందన్న ఆందోళన గత కొన్ని రోజులుగా వ్యక్తమవుతోంది. ప్రతిసారి గణేష్ నిమజ్జనానికి ముందు మనకి ఈ పోటీ అనేది కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయాలని కొన్ని వర్గాలు కోరుకుంటూ ఉంటే కాలుష్యం అయిపోతోంది, హుస్సేన్ సాగర్ జలాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మయమైపోతున్నాయని మరొక వర్గం వాదిస్తూ ఉండే పరిస్థితి. సో ఈసారి కూడా అలాంటి పరిస్థితులే ప్రస్తుతం మనం చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి వీల్లేదు అంటూ హైకోర్టు ఆదేశాల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. పోలీసులు పెద్ద ఎత్తున ఇనుప కంచెలతో పాటు పోస్టర్స్ ఏర్పాటు చేశారు. ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో 2021లో ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు మేరకు ప్రస్తుతం ట్యాంక్ బండ్ పైన ఎలాంటి విగ్రహాలు కూడా నిమజ్జనం చేయకూడదని ఇప్పటికే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ సిటీతో పాటు కమిషనర్ జీహెచ్ఎంసీ పేరుతో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. నో ఐడోల్ ఇమర్షన్ నా ట్యాంక్ బండ్ అంటూ కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో గతంలో కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పైన నిమజ్జనం చేస్తామని కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చెప్పింది. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ లోనే ఏర్పాటు చేస్తూ ఉంటారు. సుమారు 60 నుంచి 70 వేల విగ్రహాలు అనేది హైదరాబాద్ పరిధిలో ఉంటుంటే ఇటు కేవలం ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మట్టికి సంబంధించినటువంటి విగ్రహాల నిమజ్జనాలు కూడా చేసుకోవచ్చు అంటూ కూడా గతంలో చెప్పింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇటు ట్యాంక్ బండ్ పైన గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయకూడదంటూ కూడా చెప్తారు. ఎందుకంటే ఈ నెల 17వ తేదీన ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని క్రేన్లను కూడా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఏర్పాటు చేసింది. కానీ ట్యాంక్ బండ్ ఏదైతే అప్పర్ ట్యాంక్ బండ్ పైన గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయకూడదంటూ కూడా చెప్పినటువంటి ఆదేశాలను కూడా పాటిస్తుంది. 2021లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకోవడం జరిగింది. అటు లెఫ్ట్ సైడ్ హుస్సేన్ సాగర్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అన్నట్టుగా ఈ తతంగం అంతా కూడా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అయితే ఖచ్చితంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం అనేది ఈసారి చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా గతంలో 2021లో కూడా ఇదే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం కూడా ట్యాంక్ బండ్ పైన ఎక్కడ కూడా మేము విగ్రహాల నిమజ్జనం అనేది సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. కానీ బ్యారికేడ్లను కూడా వీటిని ఏర్పాటు చేసి విగ్రహాల నిమజ్జనంకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసింది. అటు నెక్లెస్ రోడ్ వైపు మాత్రం విగ్రహాల నిమజ్జనం అయితే కొన్ని క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ మట్టితో చేసినటువంటి విగ్రహాలు మాత్రమే ఆ నిమజ్జనాలకు సంబంధించి అటు నిమజ్జనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అటు ఖైరతాబాద్ గణేష్ కూడా మట్టితో చేసినటువంటి విగ్రహమే కాబట్టి ట్యాంక్ బండ్ చుట్టూ దాదాపు ఇప్పటికే 5-6 క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. కానీ ట్యాంక్ బండ్ పైన నెక్లెస్ రోడ్డు వైపు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇటు ట్యాంక్ బండ్ పైన మాత్రం పూర్తిగా ఈ ఏవైతే బ్యారికేడ్లు ఉన్నాయో బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా విగ్రహాల నిమజ్జనం చేయకూడదు చెప్పి ఇంట్లో పూజించినటువంటి చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రస్తుతం చిన్న విగ్రహాలు సొంతంగా వచ్చినటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు నిమజ్జనం చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా నిన్నటి వరకు మనం చూపించేటువంటి ప్రయత్నం అయితే చేశాం. కానీ ఇప్పుడు మాత్రం ట్యాంక్ బండ్ పైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి
విగ్రహాలు నిమజ్జనం చేయకూడదంటూ కూడా ఇటు హైదరాబాద్ సిటీ పోలీస్ కావచ్చు, జిహెచ్ఎంసీ చెప్పినటువంటి పైన అటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏ విధంగా స్పందిస్తుంది? ఎందుకంటే ఓవైపు కోర్టులో కూడా ఈరోజు నిమజ్జనాలు చేయకూడదంటూ కూడా కేసు కూడా జరుగుతున్నటువంటి వాదన జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన తీర్పు ఏ విధంగా వస్తుందనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. ట్యాంక్ బండ్ పైన ఈ నెల 17న నిమజ్జనాలు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి గతంలో పెద్ద ఎత్తున విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్ బండ్ పైకి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బ్యారికేడ్లను ఏర్పాటు చేయటం అంటే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పైన ఎక్కడ కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం చేయకూడదని కూడా కొన్ని ఆదేశాలు హైకోర్టు ఇచ్చింది. కాబట్టి దాన్ని పాటిస్తారా లేదా యథావిధిగానే కోర్టు ఆదేశాలను ధిక్కరించి పూర్తిగా విగ్రహాల నిమజ్జనం కొనసాగుతున్నారని మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఫ్లెక్సీలను కూడా ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పైకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద ఇటు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తున్నది మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ రవితో కిరణ్, సాక్షి టీవీ, ట్యాంక్ బండ్ పై నుంచి.